హాయ్ ఫ్రెండ్స్, గీతా గోవిందం విజయ్ దేవరకొండ కెరియర్‌లోనే ఎంత పెద్ద హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తన కెరియర్‌లోనే ఒక క్లాసిక్ హిట్‌గా నిలిచిపోయింది 'గీతా గోవిందం'. దానికి ముందు 'అర్జున్ రెడ్డి' లాంటి మూవీతో ఒక మాస్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ, దాని తర్వాత 'గీతా గోవిందం' లాంటి ఒక క్లాసిక్ మూవీ చేసి కంప్లీట్ ఒక కాంట్రాస్ట్ క్యారెక్టర్‌తో మన ముందుకైతే వచ్చి తను ఇలా గూడా చేయగలడా అని అనుకునేలా మన నోరెళ్ళబెట్టేలా చేశాడు తన పెర్ఫార్మన్స్‌తో. కానీ అప్పటినుంచి ఇప్పటివరకైతే ఒక అలాంటి హిట్‌నైతే అందుకోలేకపోయాడు మనోడు. కాబట్టి ఈసారి ఎలాగైనా ఒక మంచి హిట్టు అందుకోవాలన్న ఉద్దేశంతో మళ్ళీ డైరెక్టర్ పరశురామ్‌తో కాంబోనైతే రిపీట్ చేశాడు. మరి ఈ సినిమాతోటైనా అతని కోరిక నెరవేరిందా? అలాంటి హిట్టే మళ్ళీ దొరకబోతుందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యామిలీ స్టార్ పేరుతోనే మనం అర్థం చేసుకోవచ్చు ఇదొక ఫ్యామిలీ స్టోరీ అని. తన ఫ్యామిలీయే తనకు లోకం. తన ఇంట్లో వాళ్ళ అన్నయ్యలు, వదినలు, వాళ్ళ పిల్లలు, ఒక బామ్మ. వీళ్ళే తనకు లోకం. వాళ్ళ అన్నయ్యలు బాధ్యతలు లేకుండా ఉండటంతో కుటుంబ భారం మొత్తం తనే మోస్తూ ఉంటాడు. పెళ్లి గూడా చేసుకోకుండా. ఇంకా తనకి ఏ ఆలోచన ఉండదు. తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆ బాధ్యతలన్నీ ఎలా జూసుకోవాలి, ఇదే పని మీద ఉంటాడు ఇంకా హీరో అయితే వేరే విషయాలేవి పట్టించుకోకుండా. ఇలాంటి టైంలో తన లైఫ్‌లోకి ఒక అమ్మాయి అయితే వస్తుంది. తనే మృణాల్ ఠాకూర్. తను వచ్చిన కొద్ది కాలంలోనే తన ఫ్యామిలీతో మింగిల్ అయిపోయి చాలా క్లోజ్‌గా మూవ్ అవ్వడం జరుగుతుంది. అందరితో కలిసిపోయి తన ఫ్యామిలీతో కలిసిపోయి అతి తక్కువ రోజుల్లోనే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అయిపోతుంది. దాంతో పాటుగా ఇంకా వీళ్ళిద్దరైతే ఒకరినొకరు ఇష్టపడుకుంటారు. లవ్ చేసుకుంటూ ఇంకా కలిసిపోయే టైంకి ఒక ట్విస్ట్‌నైతే రివీల్ చేస్తాడు డైరెక్టర్. అప్పటి వరకు ఒకలాగా సాగిన కథ ఈ ట్విస్ట్‌తో ఒక టర్న్ అయితే తీసుకుంటుందని చెప్పొచ్చు. ఇంటర్వెల్‌కి ముందైతే మనకొక 2 ట్విస్టులనైతే పెట్టాడు డైరెక్టర్. ఈ ట్విస్ట్‌తో సెకండ్ పార్ట్‌లో ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీనైతే పెంచగలిగాడు. ఇంకా సెకండ్ పార్ట్ స్టార్ట్ అయినాక మన వెన్నెల కిషోర్‌ని అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా తనతో కొంచెం కామెడీ అయితే జనరేట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. సెకండ్ పార్ట్ మొత్తం ఇక కొంత కామెడీతో, చిన్న చిన్న గొడవలతో, ఎమోషన్స్‌తో అయితే సాగుతూ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌కొచ్చేసరికి కంప్లీట్‌గా ఇంకా ఎమోషన్‌లోకెళ్ళిపోయి స్టోరీ అయితే కంప్లీట్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా మొత్తం మీద పెర్ఫార్మన్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే, ఇక విజయ్ సంగతికొస్తే తన పెర్ఫార్మన్స్‌తో మరొకసారి ఈ సినిమాని తన భుజాలపై వేసుకున్నాడని చెప్పుకోవచ్చు. తనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా తను చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడు. ఈ మూవీలో గూడా తనొక మిడిల్ క్లాస్‌లో పుట్టి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలీ చాలని జీతాలతో ఎలా అయితే బ్రతుకుతారో, ఏది కొనాలనుకున్నా అడ్జస్ట్ అవుతూ, ఏది తినాలనుకున్నా తినకుండా, ఎలా అయితే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతుకుతారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా తను అలాగే చేశాడని చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ గూడా ఈ మూవీలో అలాగే ఉంటుంది. తను ఈ క్యారెక్టర్‌లో యాప్ట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అంతలా తన యాక్టింగ్ అయితే చేశాడు. మృణాల్ ఠాకూర్ విషయానికొస్తే తను ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఈ మూవీలో ఇంకొంచెం అందంగా అయితే కనిపించింది. అదే విధంగా తను ఫస్ట్ హాఫ్‌లో కొంచెం సరదాగా ఎళ్ళిపోతుంది. అదే ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే తనకసలు ఎక్కువ డైలాగ్స్ అనేది పెట్టలేదు. ఓన్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో తను సినిమానైతే నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. పెద్ద డైరెక్టర్ తనకి డైలాగ్స్ అయితే ఇవ్వలేదు. డైలాగ్స్ ఇవ్వకున్నా గానీ ఓన్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో మిగిలిన స్టోరీననేది చాలా బాగా మేనేజ్ చేసిందని చెప్పొచ్చు. అలాగే వెన్నెల కిషోర్ విషయానికొస్తే కొంతవరకు కామెడీ అయితే జనరేట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. తనకి ఇచ్చినంత వరకు తనైతే బానే చేశాడు. తను ఇంకొంచెం కామెడీ తనకి ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే తన కెపాసిటీ చాలా చేయగలడు కామెడీ అయితే. ఎందుకో మరి సినిమా ఉన్నంతలో కొంచెం తక్కువ అన్నీ ఎక్కువ కాకుండా ఒక డీసెంట్‌గా ఎంతలో ఉండాలో అంతే పెట్టిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఒక లైన్ గీసుకొని పెర్ఫార్మన్స్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళ క్యారెక్టర్స్ వచ్చేసి ఎవరికి వాళ్ళు ఉన్నంతలో బానే చేశారు. వాళ్ళ ఇంట్లో బామ్మ ఉంటుంది. తను బాగా చేసేది. తనకు కొంచెం స్కోప్ ఎక్కువొచ్చింది. అదే విధంగా 90స్ ఫ్యామిలీలో శివాజీకి వైఫ్‌గా చేసింది గదా! తను వీళ్ళ వదినగా చేస్తుంది ఈ మూవీలో. వీళ్ళందరూ వాళ్ళున్నంతలో పరిధి వరకు బాగానే చేశారని చెప్పొచ్చు. ఇంకా సినిమాకి ప్లస్ వచ్చేసి స్టోరీ ఇదొక ఫ్యామిలీ స్టోరీ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఆదరించే అవకాశం ఉంది. కానీ ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు థియేటర్స్‌కి తీసుకురాగలుగుతుందనేది కొంచెం డౌటే. అదే విధంగా ఇటు విజయ్ దేవరకొండ కావచ్చు, ఇటు మృణాల్ ఠాకూర్ కావచ్చు వాళ్ళ పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టారు. ఎక్కువ వరకు వీళ్ళిద్దరి మధ్య సినిమా అనేది ఉంటుందని చెప్పొచ్చు. అదే విధంగా కొన్ని ట్విస్ట్‌లు సినిమా రేంజ్‌ని కొంచెం పెంచేలా ఉంటాయి ట్విస్ట్‌లయితే. ఇంకా మైనస్ వచ్చేసి కొన్ని లాజిక్ లెస్ సీన్స్, స్టోరీలో లాగ్ అనేది ఉంటుంది. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే ఇటు పాటలు గాని, ఇటు బీజీఎం గాని
ఏ విధంగా చూసుకున్నా గానీ, మనకు కరెక్ట్ ఒక గుర్తుంచుకునే సీన్ అయితే మనకు లేదు సినిమాలో. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ అయితే కొంచెం నిరాశపరిచాడని చెప్పుకోవచ్చు. ఇంకా ఫైట్స్ విషయానికొస్తే స్టోరీలో ఏ పార్ట్ తీసుకున్నా గూడా ఒక లైన్ గీసుకొని దాంట్లో పెర్ఫార్మన్స్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ ఒక ఫైట్స్ విషయానికొస్తే ఒక లైన్ దాటి పెట్టిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ స్టోరీ. ఒక సాధారణ ఫ్యామిలీ మ్యాన్ గాబట్టి తను చేసే ఫైట్స్ మాత్రం ఒక ఫ్యామిలీ మ్యాన్ దాటి ఎక్కువ పెట్టిన ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఇంకా మూవీ విషయానికొస్తే ఒక 'గీతా గోవిందం' అవుతుందా అని చెప్పలేం గానీ, ఒక డీసెంట్ మూవీగా అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. బట్టలు చించుకునేంత లేదు గానీ, ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా వెళ్లి సరదాగా ఫ్యామిలీతో చూసి సినిమాని మాత్రం చెప్పగలను. మనకు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు చాలా వస్తాయి. కానీ ఒక ఫ్యామిలీతో కలిసి వెళ్లి సరదాగా గడిపే సినిమాలు ఈ రోజుల్లో తక్కువ వస్తున్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.